ఈరోజు దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, శ్రమలు కొంచెం కాలం మాత్రమే ఉంటాయి అని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోండి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చింతిస్తున్నామేమో ప్రభువా, విరోధమైన క్రియలను బట్టి మా జీవితాలలో ఉన్న సమస్యలను బట్టి హృదయములో కలవరముతో నిండి ఉన్నామేమో తండ్రి. సూటిగా స్పష్టంగా మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచుదును అని వాగ్దానము ద్వారా మా అందరి హృదయాలలో జీవితాలలో ఉన్న కలవరములను తొలగించినందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. అలాగే యేసయ్య, విశ్వాసముతో పట్టుదలగా ప్రార్థిస్తూ మీరిచ్చే ఆశీర్వాదములను పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.